అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి వారికి మే నెలకు సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కర్కాటక రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కర్కాటక రాశి వారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే శుభగ్రహాలైన గురు, శుక్రుల అనుకూలత వల్ల ఈ యొక్క మే నెలంతా కూడా హ్యాపీగా సానుకూలంగా గడిచిపోతుంది కర్కాటక రాశి వారికి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం చాలా వరకు నిలకడగానే ఉంటుంది. అనవసరపు ఖర్చులతో చిక్కులో పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలా గనక తీసుకుంటే తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇక కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ మీ జాగ్రత్తలు మీరు ఉంటేనే మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇకపోతే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా జీవిస్తారు. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు నష్టపోకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మిత్రుల నుంచి మీకు ఎటువంటి నష్టపోయే అవకాశం ఉండదు. ఇక విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మే నెలకు సంబంధించి కొన్ని హెచ్చుతగ్గులైతే కనబడుతున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అంటే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ యొక్క ఆఫీస్లో వాతావరణం అనేది సానుకూలంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పని చేయాలని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాన్ని పొందుతారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దీర్ఘకాలిక పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యక్తిగత విషయంలో మీ భాగస్వామితో అబద్ధాలు తలెత్తవచ్చు. కుటుంబ సమస్యలకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఈ మే నెలలో అనవసరపు ఖర్చులు అప్పుల పాలవుతారని సూచిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంట్రోల్లో ఉంచుకోవాలి మీ యొక్క ఖర్చుల్ని. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఖర్చులను తగ్గించుకోవడానికి ట్రై చేయండి. డొంకదారులో డబ్బు సంపాదించడం మానుకోండి. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల అనేది ఉంటుంది. మునుపటి పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీరు ఇప్పటికే డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ నెల మాసంలో మీరు వాటిని వదిలించుకుంటారు. లాభస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా చాలా వరకు సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వాళ్ళతో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ప్రాఫిట్స్ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు ఈజీగా బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతుంటాయి. ఎవరికి హామీలు ఉండకపోవడం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ నెలలో చేసే వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయపడతారు. శత్రువులపైన ఆధిక్యత సాధిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనుకుని ప్రయాణం చేస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానమని గుర్తుపెట్టుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంభాషిస్తారు.
చేస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉల్లాసంగా గడుపుతుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మే నెలలో చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయపడతారు. శత్రువులపైన ఆధిక్యతను సాధిస్తారు. నూతన పరిచయాలు మీకు చాలా మేలు చేస్తాయి. అనుకుని ప్రయాణం చేస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి మాటను వేగవంతం చేయాలి. విభిన్న పరిస్థితులు మీకు మద్దతునిస్తాయి. నెమ్మదిగా అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే పని రేటును పెంచుతుంది. అధిక విజయవంతన రేటుకు దారి తీస్తుంది. ఇక కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఈ యొక్క మే నెల అనేది విజయవంతంగా సాగిపోతూ ఉంటుంది. మీ కెరీర్ ప్రకారం స్థానికులకు అనుకూలమైన సమయం వచ్చే ఛాన్స్ ఉంది. ఉచ్చమైన సూర్యుడు, గురువు మరియు శుక్రులతో కలిసి 10వ ఇంట్లో ఉంటారు. దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మీరు ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటే ఈ యొక్క మే నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు నిజమైనవిగా కనబడుతున్నాయి. కాబట్టి ఉత్తమ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండండి. ఇక విద్యార్థుల గురించి మాట్లాడితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో 9వ ఇంట్లో ఉంటాడు. ఇది విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది మరియు వారిలో ఉత్సాహం, అభిరుచితో నింపబడతారు. స్థానికులు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. తద్వారా చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు. అంగారక గ్రహంతో పాటు రాహువు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. దీని కారణంగా మీ లైఫ్లో కొన్ని సవాళ్లు సంభవించవచ్చు. మీ ఆరోగ్యం కూడా కొన్ని సమయాల్లో మీ అధ్యయనాలను ప్రభావితం చేయవచ్చు. మీరు పరీక్షకు రెడీ అవుతున్నట్లయితే కనుక కాపీ చేయడం వంటి ఏదైనా ప్రత్యామ్నాయ చర్య శిక్షార్హమైన చర్యకు దారితీస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ స్నేహితులకు సంబంధించి ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 10వ ఇంట్లో కూర్చున్నాడు. నెల ప్రారంభంలో 7వ ఇంట్లో కూడా కూర్చున్నాడు. అలా కాకుండా సూర్యుడు, బృహస్పతి 10వ ఇంట్లో కూర్చుని 4వ ఇంటిని చూస్తారు. దీని నుండి బృహస్పతి యొక్క అంశం 2వ ఇంటిపై ఉంటుంది. ఇది పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలను ఆర్జించే టైం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే శని కూడా మొత్తం నెలలో 8వ ఇంట్లో కూర్చున్నాడు. దాని ఫలితంగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. శని గ్రహం పాత ఆస్తిని కొనడం, అమ్మడం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. సూర్యుడు, బృహస్పతి 10వ ఇంట్లో ఉంచుతారు. నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు 11వ ఇంటికి వెళ్లడంతో పాటుగా ఆదాయ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ రాశిలో శని 8వ ఇంట్లో కూర్చుని కుజుడు, రాహువు 9వ ఇంట్లో అంగారక దోషాలు సృష్టిస్తారు. ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు దారితీస్తుంది. కాబట్టి రాశి చక్రాల వారు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆకస్మిక ధనలాభంతో హ్యాపీగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతమవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ప్రయోజనాలు లభిస్తాయి. పరిస్థితులు అనుకూలంగానే సాగుతాయి. దాతృత్వ కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. అదనంగా కష్టపడి పనిచేయడం ద్వారా మీ జీవనోపాధి వ్యాపారంలో మెరుగుపడుతుంది. మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు మీ బలహీనతలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక, విద్య, వ్యవసాయ రంగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రయోజనాన్ని పొందుతారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేస్తే మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం నాడు, బుధవారం నాడు, చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు, స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే క్రమం తప్పకుండా శ్రీ బజరంగ్ బ్యాన్ పఠించాలి. ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతలను ఆకర్షించడానికి గాను ఈ యొక్క రాశి గల వ్యక్తులు బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి. చూశారు కదా, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కర్కాటక రాశి వారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కర్కాటక రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.